కొన్నిసార్లు మనం ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్‌గా ఫాలో అయినా సరే, అన్నీ సహకరిస్తేనే ఔట్‌కమ్ వచ్చేది. మొదట్లో యూఎస్ వచ్చాక ఇడ్లీకి కానీ, దోసకి కానీ బ్యాటర్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి అనిపిచ్చేది. దీనికి ఈ ఇడ్లీదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా ఉండేటప్పుడు అమ్మ సాయంత్రం నానేసి, నైట్‌కి రుబ్బేసి ఆ బ్యాటర్‌ని రాత్రంతా ఫర్మెంట్ అయ్యేది. చక్కగా ఫర్మెంట్ అయిన రుబ్బుతోని మార్నింగే సాఫ్ట్ ఇడ్లీలు తయారైపోయేవి. సింపుల్ రెసిపీ, రెగ్యులర్ రెసిపీ అయినప్పటికీ యూఎస్‌లో క్రాక్ చేద్దామంటే గనక తీసుకొచ్చాక కథ అలా లేదు. కంప్లీట్‌గా మారిపోయింది. ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్‌గా ఫాలో అయినా సరే క్లైమేట్ అస్సలు ఫర్మెంట్ అవ్వనివ్వను అన్నట్టు ఉంటుంది. మొదట్లో బయటకన్నా ఫ్రిడ్జ్‌లో పెడితేనే ఫర్మెంట్ అవుతాదేమో త్వరగా అనిపించేలా ఉండేది. అవును మరి సింగిల్ డిజిట్‌లో టెంపరేచర్ ఉంటే అది మాత్రం ఎంతని ఫర్మెంట్ అవుతుంది. అలా అని మన ఇంటి బ్రేక్‌ఫాస్ట్‌ని వదులుకోలేం కదా! సో అప్పటినుంచి ఓవెన్‌ని ప్రీహీట్ చేసి ఒకసారి ప్రీహీట్ చేసిన ఓవెన్‌లోని కాస్త వెచ్చగా ఉంటుంది కదా! సో ఆ ప్లేస్‌లోని తయారైన ఈ బ్యాటర్‌ని పెడితే ఎప్పటికంటే కాస్త త్వరగా ఫర్మెంట్ అవుతుంది. అఫ్‌కోర్స్ చాలామందికి అలవాటైపోయి ఉంటుంది. కానీ నాలా తెలియలేని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.